నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17న తణుకు ఎస్కేఎస్టీ విద్యా సంస్థలో నిర్వహించనున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కూటమి పార్టీలలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపునిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే పులవర్తి. డిగ్రీ చదివే విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గించాలి. పాలకొల్లు ఛాంబర్ విద్యాసంస్థల సభలో విద్యార్థులకు హితవు పలికిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. యేసుక్రీస్తు సందేశాన్ని ప్రజలకు అందిస్తున్న చర్చ్ పాస్టర్లను అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకు బాల్ సదన్ విద్యార్థులను అభినందించిన స్వర్ణ లయన్స్ క్లబ్ సభ్యులు. పాలిటెక్నిక్ విద్యార్థిని ఫీజు కోసం 5,000 అందించిన క్లబ్ ఉపాధ్యక్షులు సత్యతులసి. ఏపీలో నాణ్యమైన విద్యను అందించేందుకు నెలకొల్పనున్న కొత్త గురుకుల పాఠశాలలు కొవ్వూరు మండలంలో ప్రకటించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. తిమ్మరాజుపాలెం కోట సత్యం ఆలయానికి ఇత్తడి తులాభారం కాటాను బహుకరించిన విజయవాడ దాత రాంబాబు అభినందించిన ఆలయ అధికారులు. బౌద్ధ ధర్మాన్ని పాటించి మానవ విలువలను పెంచాలి. ఉండ్రాజవరం బౌద్ధపీఠం సభలో ప్రజలకు ఉద్బోధించిన వ్యవస్థాపకులు బంతిజీ అనాలియో. మెగా డిఎస్సీలో అర్హత సాధించిన 68 మంది అభ్యర్థులను సత్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన్న రాష్ట్రేతర భక్తులు. వచ్చే ఏడాది జనవరి 12న వివేకానంద జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. ఇందుకోసం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఈ నెల 17న తణుకు ఎస్కేఎస్డీ మహిళా కళాశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా 15న భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా పోటీలను నిర్వహిస్తామన్నారు. అలాగే జిల్లా స్థాయిలో పోటీలు జరిగే అంశాలలో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యం, వెస్టర్న్ డాన్స్ ఉంటాయన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్స్ 9441446999, 9490938012, 7075230609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం గునుపూడిలో ఆదివారం నిర్వహించిన శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి పోలేరమ్మవారి చర్చి బోర్డు నియమించడం జరిగింది. ఈ చర్చి బోర్డు చైర్మన్ వేమాత్మ శేషారావు గారిని నియమించడం జరిగింది. సభ్యులుగా 7 మంది జరిగింది. మీరందరూ కూడా గ్రామ దేవతకి చక్కని సేవలు చేసి ఈ గ్రామ దేవత ఆశీస్సులతో గురుకుల గ్రామస్తులను సంతోషంగా ఉండే విధంగా నిత్య కార్యక్రమాలు చేసి సామాన్య భక్తులు కూడా దర్శనం జరిగి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమంలో ఈ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భీమనాథం వీరశేషారావు, కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. పాలకొల్లు ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల స్వర్ణోత్సవ 30వ వార్షికోత్సవాల సందర్భంగా నిర్మించిన ఒక క్లాస్ రూమ్ ను ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా తల్లిదండ్రుల భారం తగ్గించాలని సూచించారు.
ఇలాంటి ఉత్సవాల్లోకి నేను గతంలో కొన్ని సందర్భాలు వెళ్ళడం జరిగింది. ఏదైనా ఒక పూట జరుగుతుంది, 4 గంటలు, ఒక 5 గంటలు జరుగుద్ది. మరి మీరు 2 రోజులు కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టుకుంటూ ఒక ఎంతో ఉత్సాహంతో, అంటే ఇది మన ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక వేల మంది బెనిఫిట్ పొందుతున్నారు, ఈ ఆర్గనైజేషన్ మనం ఇంత పెంచి పెద్ద చేశాం అనే చక్కటి పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. విద్యార్థులు ఎంతో గర్వపడాలి ఇక్కడ చదువుకుంటున్నందుకు. అంటే ఒక సొసైటీ ఆర్గనైజేషన్ లో, అంటే ఇక్కడ గవర్నమెంట్ కాదు, ప్రైవేటు కాదు, రియల్ సొసైటీ. అంటే చాలా ఇన్స్టిట్యూషన్ లో సొసైటీ పెడుతుంటే పెడతా ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, ఏం పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా, కానీ అవన్నీ కమర్షియల్ గానే ఉంటాయి. కానీ మీది ఈ కాలేజీ రియల్ సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ ఉన్న వారందరూ కూడా బిజినెస్ చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, ఆ వ్యాపారంలో వచ్చినట్టు కొంత ధనాన్ని ఈ ఆర్గనైజేషన్కి ఇచ్చి, అలాగే 50 సంవత్సరాల క్రితం ఆ పెద్దలు ఎంతో దూరంగా ఆలోచన చేసి మన గ్రామంలో ఒక చక్కటి స్కూల్ ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి, ఈ పాలకొల్లు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పిల్లలకి విద్య, నాణ్యమైన విద్య ఉండాలి అనే భావంతో అప్పట్లో వారందరూ కూడా ఆలోచన చేసి స్థల దానం చేశారు, అలాగే బిల్డింగ్ దానం చేశారు. అలా చేసుకుంటూ ఇప్పుడు 50 సంవత్సరాలు గడిచి, అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా ట్రాన్స్పరెన్సీగా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. రోజు చూశాను, క్లాస్ రూమ్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క కెరియర్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారు. అవుట్ ఆఫ్ 1800 లో 1300 వరకు మహిళలే. చాలా సంతోషం. మహిళలు ఎడ్యుకేషన్ చాలా అవసరం. ఈ కార్యక్రమాల్లో కళాశాలల పాలక వర్గ అదనపు అధ్యక్షులు పి కృష్ణమూర్తి, సెక్రటరీ కరెస్పాండెంట్ వెంకట సీతారామరాజు, కోశాధికారి ఆర్ ప్రవీణ్ భాను, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బి ఉషారాణిలు పాల్గొన్నారు. క్రీస్తు జీవన మార్గాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్న చర్చ్ పాస్టర్లను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ అభినందించారు. పాస్టర్ల ప్రశంసా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తణుకు పట్టణానికి చెందిన స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాల్ సదన్ లో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎండవల్లి శ్రీనివాస్ జ్ఞాపకార్థం క్లబ్ ఉపాధ్యక్షులు ఎండవల్లి సత్యతులసి బాలికలకు దుస్తులు, నోట్బుక్స్, బిస్కెట్లను అందజేశారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఈ సదన్లో ఆశ్రయం పొందుతున్న జి జ్యోత్స్న అనే పేద విద్యార్థి ఫీజు నిమిత్తం 5,000 రూపాయలను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా లయన్స్ జోన్ చైర్పర్సన్ కోడూరు పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ విద్యాభివృద్ధిని సాధించాలన్నారు. ఇలా చూడమ్మా, ఒకసారి తీసుకుని ఇక్కడ ఇలా బాలికల గృహంలో మీరందరూ చక్కగా చదువుకోవాలంటే కాన్సన్ట్రేషన్ చేయాలంటే ముందు వసతులన్నీ బాగుండాలంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా మా స్వర్ణ క్లబ్ నుంచి మేము కూడా మీకు ఇవన్నీ పంచడానికి ముందుకొచ్చాము. బాలికలు బాగా చదువుకుంటే కనుక మన ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా మనం చక్కగా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే పిల్లల్ని చదివించేది ఎవరు? తల్లే కదా చదివిస్తారు. ఉద్యోగం మీద బయటకు వెళ్తారు, తల్లి ఇంట్లో ఉండి చక్కగా వాళ్ళని చదువుకోవడం, ఎలా నీట్గా ఉండాలి, ఎలా మన బాడీ మెయింటెనెన్స్ ఎట్లాగా, మన మెంటాలిటీ ఎట్లా ఉండాలి, ఎవరికి అట్రాక్ట్ అవ్వకుండా చక్కగా సిన్సియర్గా ఉండడం, పద్ధతిగా పెరగడం, సాంప్రదాయంగా బతకడం. ఎవరి సాంప్రదాయం వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి వాళ్ళ రీతిలో వాళ్ళకి సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయం అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతి అన్నమాట. పక్క వాళ్ళ మీద మనమే ముందుండాలి, మనమే అన్నిటికీ నా పేరే చెప్పాలి అనుకోకుండా అందరూ సమానంగా చక్కగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని బాగా చదువుకోవాలి. చదువు ద్వారా ఎలా ఉన్నా, రూపం ఎలా ఉన్నా, మన బాడీ ఎలా ఉన్నా, మీరు చదువు ద్వారా మీ బిహేవియర్ ద్వారా మిమ్మల్ని గుర్తిస్తారు. క్లబ్ అధ్యక్షులు బురుగుపల్లి వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి సుంకవల్లి చిరంజీవి కుమారి, మాజీ అధ్యక్షులు సుంకవల్లి శ్రీనివాస్, సభ్యులు దామెర సురేఖ,
బూరుగుపల్లి లలితా కుమారి, బాలసదన్ సూపరింటెండెంట్ బొమ్మ స్వప్న సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఇంటింటికి ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార శకటం ద్వారా ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల ఇళ్లకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ మేరకు తణుకు, వేల్పూరు, కావలిపురం గ్రామాల్లో పర్యటించి 10 మంది వృద్ధులకు సేవలందించారు. కాగా గోదావరి మాణిక్యాలరావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా ఇచ్చారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇదిలా ఉండగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒకరోజు ముందుగా తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. నడుస్తుందమ్మా, వాకర్ ఇచ్చి నడిపించండి. వాకర్ ఇచ్చి నడిపించండి. ఎయిర్ ఎంట్రీ, గాలి లోనకి వెళ్తే ఆక్సిజన్. ఇప్పుడు మీరు పెట్టారు ఆక్సిజన్ లోనకి వెళ్ళాలి కదా లంగ్స్ లోకి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.